దేవుని యొక్క సన్నిధికి ఎలా రావాలి? మనం ఉత్సాహముగా, సంతోషంతో, ఆనందంతో దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఎంతగానో దేవుని యొక్క మహిమపరచడానికి సంతోషంతో రావాలి. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క దినము పునరుత్థాన దినము. మరి సంఘము యేసయ్య పునరుత్థానమైన తర్వాత నుంచి ఆదివారం నాడు అందరూ కూడా దేవునికి మహిమపరచడానికి కలుస్తూ ఉండేవారు. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే విశ్రాంతి దినము సాటర్డే, సబాత్. మనం క్రియేషన్ ప్యాటర్న్ చూస్తే, సృష్టిని మనం చూస్తే 6 days, 6 రోజులు. 7వ రోజు ప్రభు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభుకి విశ్రాంతి అవసరమా? ఆయన అలసిపోయాడా? కాదు. ఆయన ఒక క్రమాన్ని మనకు నేర్పిస్తున్నాడు. గాడ్ ఈస్ టీచింగ్ us a pattern. గాడ్స్ డిజైన్లో ఒక ప్యాటర్న్ని, ఒక పద్ధతి ఉంది. మన యొక్క బాడీలో ఉన్న యొక్క సెల్స్, కణాలు కూడా ఎప్పటికప్పుడు రిన్యూ అవుతూ ఉంటాయి. మన యొక్క బాడీలో యొక్క బోన్స్ రీబిల్డ్ అవుతూ ఉంటాయి. మన యొక్క బ్లడ్ ఎప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మన యొక్క సెల్స్, ప్రతి ఒక్క కణాలు కూడా ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉంటాయి, రిన్యూ అవుతూ ఉంటాయి. ఇది ఒక ప్యాటర్న్. అదేవిధంగా ప్రభు కూడా మన జీవితాల్లో ఇచ్చిన యొక్క ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడూ పని 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 కాదు. మధ్యలో ఆగి దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుని ఎడల మన యొక్క విశ్వాసాన్ని చూపుతూ ప్రార్థన చేయటం, ఇవి ఎంతో అవసరం. అందుకని ఆదివారం ఉంటే మనం దీనిక మందిరంలో కనపడటానికి ఎలా రావాలంట? ఎలా రావాలి? ఉత్సాహగానము చేయించు. ఆయన యొక్క సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకోండి. వీ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్. ఆయన ఉన్నవాడు అని మనం తెలుసుకుంటే, ఆ భయం మనకుంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం మిస్ అవ్వం కదా. దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడి వస్తాం. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఇక చక్కటి బహుమానం, గాడ్స్ గిఫ్ట్. దేనికి బహుమానం ఏంటంటే 6 days ఆఫ్ వర్క్, 1 day రెస్ట్. అండ్ ద రెస్ట్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఆ రోజు ఉపయోగించాలి తప్పకుండా అనే క్రమాన్ని దేవుడు ఉంచి ఉండగా మనం ఈ క్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుదాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు తెలుసా? సాధారణంగా 7 రోజులు మందు వాడండి అంటాడు. 7 days ప్రిస్క్రిప్షన్లో. అంత ఎందుకు? నేను నిన్న జస్ట్ 2 days క్రితం నాకు కోల్డ్గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే 7 days ఇచ్చాడు మందులు. 7 days వాడండి, 7 రోజుల తర్వాత కనపడండి. ఎందుకంటే ఈ 7 రోజుల్లో ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ 7 రోజుల్లో ఒక క్రమం, ఒక ఆర్డర్. ఆ తర్వాత డాక్టర్ మనకి జ్వరం వచ్చింది అనుకోండి, యూజువల్గా మందులు ఇచ్చి టైఫాయిడ్ వచ్చింది, 7 రోజులు ఈ మందులు వాడండి అంటాడు డాక్టర్. 7 రోజుల తర్వాత మళ్ళీ రండి, ఇంకా మానకపోతే మళ్ళీ ఇంకో 7 రోజులు వాడండి మందులు. ఒక సైకిల్, ఒక ప్యాటర్న్ ఉంది దేవుని యొక్క సృష్టిలో. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవుద్దాం, దేవుని మహిమపడుద్దాం. సో ప్రభు మనకి ఇచ్చిన చక్కటి ధన్యత, ప్రభు సన్నిధిలో ఆనందించడం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన కాపరి, మనం ఆయన మేపు గొర్రెలము అనే సత్యాన్ని గ్రహిద్దాం. అందుకనే దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనను పోషించే దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు రాదు. ఆయనకు తోడుగా ఉంటాడు. దేవుడు మహిమ పొరుద్దాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరము నుండును. హల్లెలూయా.